శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణ నవలా సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయడము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా గ్రంథాన్ని చదువుకోవటం పూర్తి చేశాము. అయితే ఈ గ్రంథంలోని విషయాలు ఇంకా చక్కగా అవగతము అవ్వడము కోసము ఈ గ్రంథముపై పరిశోధన జరిపి చేసినటువంటి రచన మంత్రజాల దర్శనము. ఆ గ్రంథములోని విశేషాలు కూడా మధ్య మధ్య మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ మంత్రజాల దర్శనమును రచించినటువంటి వారు మాస్టర్ ఈకే గారి అంతేవాసి, మాస్టారి ప్రణాళికకు సర్వసమర్పణ చెందినటువంటి వారు పరమపూజ్యులు కీర్తిశేషులు శ్రీ బివి నరసింహరాజు గారు. వారు ఈ గ్రంథముపై పరిశోధన జరిపారు. అందులోని విశేషాలు మనము చెప్పుకుందాము. ముందుగా మంత్రజాలము కల్పకము అని మనకి ఒక అంశం ఇచ్చారండి. ఆ విశేషాలు చెప్పుకొని ఆ తర్వాత అసలు మంత్రజాలములోని కథ ఏమిటి అనేటువంటిది కూడా ఇచ్చారు. ఆ విషయం కూడా ఈరోజు చెప్పుకుందాం. కృష్ణమాచార్యుల వారు తమ మంత్రజాలము అన్న నవలను కల్పకం అని పేర్కొన్నారు. కల్పకానికి 2 అర్థాలున్నాయి. ఒకటి సంకల్పము నుండి వచ్చినది అని, రెండవది కల్పవృక్షము అని. ఈ 2 అర్థాలు మంత్రజాలానికి సరిపోతాయి. మొదటి అర్థమైన సంకల్పం గురించి చూద్దాం. ఏ రచనైనా రచయిత సంకల్పం నుండే వస్తుంది. అయితే ఆ సంకల్పం వ్యక్తిగతమైనదా లేక భగవత్ సంకల్పమా అన్నదే ముఖ్యం. కృష్ణమాచార్యుల వారి ద్వారా దిగివచ్చిన ఈ నవలకు భగవత్ సంకల్పమే కారణము. ఈ ఒక్క నవలే కాదు, ఆయన రచనలన్నీ భగవత్ ప్రేరితాలే. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వివరించారు. అది ఇలా ఉంది, అంటే మాస్టారి మాటల్లోనే చెప్తూ ఉన్నారండి. నేను భూమికి దిగివచ్చిన ముఖ్యమైన కారణములలో రచనా కార్యక్రమము ఒకటి. ఇది తరతరములకు రాబోవు యుగములకు కూడా సంబంధించినది. కనుక నా జీవితకాలములో కనీసము ఒక్క రోజు కూడా వృధా చేయుటకు వీలు లేనిది. దీనిని బట్టి ఆయన రచనలు సామాన్యమైనవి కావని, వాటి వెనుక భగవత్ సంకల్పం ఉంది అని తేలింది. మరో విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయవలసి ఉంది. కృష్ణమాచార్యుల వారు తమ ద్వారా దిగి వస్తున్న రచనలను తమ శిష్యవర్గానికి చెబుతూ ఉంటే వారు ఆ రచనను యథాతథంగా అందుకొనేవారు. అటువంటి వారి డిక్టేషన్కు సమయం సందర్భం ఉండేది కాదు. భగవంతుని అనుగ్రహానికి సమయం సందర్భం ఏముంటాయి? అలా భగవంతుని అనుగ్రహం నిరంతరం ఆయనపై ప్రసరిస్తూనే ఉండేది. ఈ సందర్భంలోనే వారు డిక్టేషన్స్ మనమిచ్చేవి కావు, అవి వచ్చేవి. కనుక వస్తూనే ఉంటాయి. మనం వ్రాసేవి వేరు అని, వ్రాయించుకునేవి వేరు అని చెబుతూ ఉండేవారు. అందువల్ల వారి రచనలు దివి నుండి దిగి వచ్చిన రచనలని
మనం చెప్పుకోవచ్చు. అంటే భగవత్ సంకల్పాన్ని ప్రాపంచిక కక్ష్యలో తీర్చిదిద్దే వ్యూహమే కల్పం. అలాంటి కల్పాన్ని స్థాపించే రచన కనుక ఇది కల్పకం అయింది. దైవ సంకల్పం కార్యరూపం ధరించినప్పుడు కల్పం అవుతుంది. అటువంటి కల్పాలతో కూడినది కల్పకం. మంత్రజాలం అటువంటి కల్పకం అని అర్థమన్నమాట. కల్పకం అంటే కల్పవృక్షం అని కూడా అర్థం ఉంది. కల్పవృక్షం అంటే కోరిన కోరిక తీర్చేది అని అందరూ అనుకునే అర్థం. ఇది కాక కోరికను దాటిన స్థితిని ఇచ్చునది అని పరమార్థం. అంటే ఏది ప్రాప్తిస్తే ఇక ఏది కోరాలని మనకు అనిపించదో ఆ స్థితిని ఇచ్చేది. అదే కైవల్యం. కల్పవృక్షం యొక్క అర్థంలోని వేదార్థము ఇదే. ఈ వేదార్థాన్ని దర్శించిన వారు కావుననే ఋషులు నిష్కామంగా నిష్కారణంగా భగవంతుని కీర్తిస్తూ ఉంటారు. అటువంటి వారినే ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు అయిన మునులుగా భాగవతం కీర్తించింది. అటువంటి కైవల్యాన్ని తన మంత్రజాలం అనే నవల అందిస్తుందని కృష్ణమాచార్యుల వారు ధ్వనిగర్భితంగా చెప్పారు. అని మనకు మంత్రజాలము కల్పకము ఎలా అయింది ఇచ్చారండి. ఆ తర్వాత మంత్రజాలంలోని కథ ఇచ్చారు. ఆ కథ చెప్పుకుందాం. కృష్ణమాచార్యుల వారు అనితర సాధ్యంగా అపూర్వంగా సృష్టించిన మంత్రజాలం నవలలోని కథ అర్థం కావాలంటే మనకు 3 వ్యూహాలు అర్థం కావాలి. అవి ఒకటి యవనులు అంటే విదేశీయులు ద్వారకా నగరంలో నడిపిన వ్యూహాలు. రెండవది మరువు, దేవాపి, వ్యాసుడు మొదలైన ఋషులు మహేంద్రజాలంతో ఆ వ్యూహాలను అడ్డుకున్న తీరు. 3 వీనికి అతీతంగా కృష్ణుని విశ్వరూప విజృంభణ ఆ వైభవం. ఇవి మనకు అర్థం కావాలి. అందుచేత ఈ 3 వ్యూహాలు మనము చెప్పుకుందాం. ఒకటి యవనులు నడిపిన వ్యూహాలు. ద్వారకా నగరవాసులైన యాదవులు దుర్బలులు. వాళ్లకు ఒక అభిప్రాయం అంటూ ఉండేది కాదు. ఒక విధంగా మూర్ఖపు జాతిగా వర్ణింపబడ్డారు. ఎందువల్లనంటే ధర్మ సంస్థాపన కోసం అవతారమెత్తిన కృష్ణుని వీళ్ళు తమ సమకాలికుడిగా చూశారే గాని అతన్ని ఆశ్రయించి అనుసరించి తరించలేకపోయారు. అందువల్లనే యాదవుల దుర్బలత్వాన్ని కనిపెట్టిన యవనులు వారిలో స్వతంత్ర బుద్ధి కలిగిన వారిని చేరదీసి వారిని అభిమానించి కృష్ణుని మీదకే పురిగొల్పారు. ఎందువల్లనంటే కృష్ణుడు యావత్ బ్రహ్మావర్తానికే పెద్ద దిక్కు. ఆ కృష్ణుని వెలుగులో సమస్త జనావళి పరిరక్షించబడుతున్నారు. ఈ విషయం యాదవులకు తెలుసు. అందువల్ల ఆ పెద్ద వెలుగునే ఆర్పివేస్తే ఇక యావత్ భారతదేశం తమకు కైవసం అవుతుంది అని ఊహించిన యవనులు తమ దృష్టిని కృష్ణుడి వైపుకు సారించారు. యవనులు స్వాతంత్ర్య ప్రియులనియు సర్వమానవ సోదరత్వం ఆధారంగా ఏ దేశ ప్రజలకైనా వారు స్వాతంత్ర్య సమరంలో అండగా నిలబడతారనియు అందుకోసం తమ ప్రాణ మాన ధనాలను త్యాగం చేస్తారనియు అవసరమైతే వారికి ఆయుధాలను సైన్యాన్ని కూడా ఫలాపేక్ష లేకుండా సమకూర్చుతారనియు ఒక వర్తమానాన్ని కూర్పు చేసి దాన్ని దేశ నలుమూలలా వ్యాపింపచేశారు. దానితో సరిపెట్టక నిగళయవనుని పరివారం అయిన హ్రస్వాంగులకు శిక్షణ ఇచ్చి దేశం మీదకు విడిచిపెట్టారు. వారు బాహాటంగా ద్వారకలో
అల్లకల్లోలాలు సృష్టిస్తూ, ఒకవేళ పట్టుబడితే పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఆత్మ బలి చేసుకునేవారు. ఇక రక్తశర్మ తాను సృష్టించిన బృహస్పతి మతంతో విజృంభించాడు. దేశభక్తి, వంశాభిమానం, స్వాతంత్ర్య శత్రువులు, వ్యక్తి స్వాతంత్ర్యం, ప్రతి మానవుడి జన్మ హక్కు, పంచేంద్రియ పరితృప్తే స్వర్గం, శీలశిక్షణ పేరుతో కామాన్ని అణచిపెట్టుకోవడం ప్రకృతి విరుద్ధం, వివాహం మానవ కల్పితం కనుక కృత్రిమం, ఇటువంటి సూత్రాలను ప్రతిపాదించి ద్వారవతిలోని నైష్టిక బ్రహ్మచారులను తన సిద్ధాంతం వైపుకు ఆకర్షించి నగ్న చిత్రాలతో వారి తృష్ణను రేపి వారిని నిర్వీర్యులుగా తయారు చేయడంలో రక్తశర్మ విజయం సాధించాడు. ఇక లోకాయతుడు భారతదేశానికి నాగరికత నేర్పింది యవనులే అని, యావత్ భూగోళంలో విశాల భావాలతో వ్యాపించిన యవన సంప్రదాయం భారతదేశంలో వేద సంప్రదాయంగా సంకుచితత్వాన్ని పొందినది అని ఒక వాదాన్ని లేవనెత్తాడు. మహాపండితులకు లంచాలిచ్చి వారిని లొంగదీసుకొని వేదం శూద్రులు చదువరాదు అని ఒక నినాదాన్ని సృష్టించాడు. దానితో పరస్పర కలహాలు రేగాయి. ఇవి చాలక లోకాయతుడు భారత భాగవతాది పురాణాలలో ప్రక్షిప్తాలను ప్రవేశపెట్టించి పురాణాలన్నీ పుక్కిట పురాణాలని నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ముగ్గురు మేధావులు ద్వారకలోను భరతభూమిలోనూ అల్లకల్లోలాలను రేపారు అనంటూ మనకు ఈ యవనులు నడిపిన వ్యూహాలను ఇచ్చారండి. అటుపైన మహర్షులు నడిపిన వ్యూహాలు అవి తెలియచేస్తూ ఉన్నారు. ఇన్ని విధాలుగా విదేశీయులు కుట్రలు పన్నినా భారతదేశాన్ని కబళించలేకపోయారు. కారణం, అజ్ఞాతమైన మహాశక్తి అవ్యక్తమై అచింత్యమై ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. అధర్మం పెచ్చు పెరిగినప్పుడల్లా ధర్మం కోసం తహతహ బయలుదేరుతుంది. అలాంటి సమయాలలోనే భగవంతుడు అవతారంగా దిగి వస్తాడు. అట్టి అవతారమే కృష్ణ అవతారం. అటువంటి కృష్ణుడికి సహకరించి తమ జీవితాలను ధన్యం చేసుకొనే నిమిత్తం ఋషులు వివిధ దేహాలలో దిగివచ్చారు. మరువు మధువ్రతుడుగా, దేవాపి శతానీకుడిగా శరీరాలు ధరించి కృష్ణుని ప్రణాళికకు సహకరించిన వారే. వీరు ద్వారకలో సంచరిస్తూ నిగళయవనుని పరివారం అయిన హ్రస్వాంగులను, ద్వారకా నగర వాస్తవ్యులై బుద్ధిహీనులుగా యవనులకు సహకరిస్తున్న వారిని పట్టుకొని తమ రథాలలో ఎక్కించుకొని సుదామునికి అప్పజెప్పే నిమిత్తం రథచోదకులై పనిచేశారు. సనత్సుజాతుల వారు శతగోపుడుగా, సనత్కుమారులు పరంతపుడుగా కృష్ణుని రక్షణ శాఖలో పనిచేశారు. ఈ విధంగా మహర్షులే మానవులను ఉద్ధరించే నిమిత్తం దివ్యదేహాలను ధరించారు. అటువంటి వారిలో జ్వాలాకూలుడును ఒకరు. జ్వాలాకూలుని గురువు దేవాపి. దేవాపి ఆజ్ఞానుసారం ఈ మహర్షి 2 శరీరాలు ధరించి రక్తశర్మ, లోకాయతులు స్థాపించిన సిద్ధాంతాలను తన యుక్తివాదంతో ఖండించి చార్వాకాశ్రమాన్ని సిద్ధాశ్రమంగా మార్చిన మహనీయుడు. ఈ హిమాలయ మహర్షి గిరిశర్మగా మానవ శరీరంలో దిగివచ్చి చార్వాకాశ్రమంలో ప్రవేశించి ప్రతీచి, రుత మొదలైన యువతులను చేరదీసి వారికి కామము యొక్క పవిత్ర స్థానమును వివరించి కనువిప్పు కలిగించాడు. దానితో రక్తశర్మ బోధించిన క్షుద్రమైన సిద్ధాంతంపై వాళ్లకు రోత పుట్టింది.
ఇంతేగాక గిరిశర్మ వర్ణధర్మాల విషయంలో, సిద్ధుల విషయంలో వారికి గల సందేహాలను అన్నిటినీ తీర్చి కృష్ణుని అవతార తత్వాన్ని వివరించాడు. ఒక ప్రక్క వాళ్ళ సందేహాలను తీరుస్తూ మరో ప్రక్క కృష్ణ సాన్నిధ్యాన్ని తన ద్వారా వాళ్లకు అందించాడు. దానితో రోజురోజుకి ఆశ్రమవాసులలో మార్పు తెలియకుండానే వచ్చినది. ఇక లోకాయతుడు తన ఇంద్రజాలంతో చేస్తున్న పనులను ఈ మహర్షి తన దివ్య శరీరంతో ఎదుర్కొన్నాడు. లోకాయతుడు తన ఇంద్రజాల శక్తితో వ్యాస భగవానుడు రచిస్తున్న భారత గ్రంథ భాగాలను ఆకర్షించి వాటిని పామర జనానికి అందకుండా చేయాలని సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని గ్రహించిన జ్వాలాకులుడు తన గురువు యొక్క ఆజ్ఞతో వ్యాస ప్రణీత భారత గ్రంథ ప్రతులను లోకాయతునికి అందకుండా తనకు ప్రసాదింపబడిన అదృశ్య శక్తితో ఆ ప్రతులను దేశ నలుమూలలలో ఉన్న గురుకులాలకు చేరవేశాడు. అక్కడి ఋషులు ఈ ప్రతులను అనుసరించి తమ శిష్యుల ద్వారా అనేక వందల ప్రతులను వ్రాయించారు. దానితో లోకాయతుని వ్యూహం తల్లక్రిందులైనది. దీనికి తోడు ఉద్ధవుడు పౌరాణికుడై వ్యాసభారతంలోని భాగాలను పామర జనానికి వినిపించి తద్వారా వేదం యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు దర్శించేలా చేశాడు. దానితో సామాన్యులకు కూడా లోకాయతుని కుతంత్రం అర్థమైపోయింది. ఇక చార్వాక సిద్ధాంత ప్రతులను రహస్యంగా సేకరించి వాటిని దగ్ధం చేసే కార్యక్రమాన్ని మరువు దేవాపి చేపట్టారు అనంటూ మనకి మహర్షులు నడిపిన వ్యూహాలను అందించారండి. ఇక శ్రీకృష్ణుని మంత్రజాలం దానిని ఇస్తున్నారండి. యవనుల వ్యూహాలకు ప్రతిగా ఋషులు నడిపిన ప్రతి వ్యూహాలు అన్నిటి వెనుక కృష్ణుని అభయహస్తం ఉంది. ఇది కాక కృష్ణుడు వ్యక్తిగతంగా తన సాన్నిధ్యాన్ని ద్వారకా నగర ప్రజలకు ప్రసాదించాడు. ఒక పూర్ణిమ నాటి రాత్రి కృష్ణుడు పాదచారి అయి ద్వారకా నగర వీధులలో సంచరిస్తూ తన దివ్యానుగ్రహాన్ని మంత్రమార్గంలో ఆబాల గోపాలానికి కరుణించాడు. కృష్ణుడు అందించిన ఆ దివ్యానుభూతి అందరినీ పరవశింపచేసింది. ఈ విధంగా కృష్ణుడు తన దివ్య దర్శనంతో ద్వారకావాసులను గిరిశర్మ ద్వారా అదృశ్యంగా చార్వాకాశ్రమ వాసులను పులకింపచేశాడు. అంటే చార్వాకుని ఇంద్రజాలం కృష్ణుడు చూపిన విశ్వరూప విజృంభణానికి ఆగలేకపోయింది అన్నారండి. ఆ తర్వాత లోకాయతునికి కృష్ణ సాక్షాత్కారం దానిని తెలియచేస్తూ ఉన్నారు. ఇది ఒక అపూర్వ సన్నివేశం. తాము వేసుకున్న ప్రణాళికలన్నీ కృష్ణుని ముందు ఆగలేకపోవడంతో లోకాయతుడికి ఊపిరాడలేదు. తమ ప్రయత్నాలన్నీ భంగం కావడం లోకాయతుడు సహించలేకపోయాడు. చివరకు ఏది జరగకూడదని తామాశించారో అది కూడా జరిగిపోయినందుకు భరించలేకపోయాడు. అదేమిటంటే తన ఆశ్రమవాసులకు కృష్ణుని వేణుగానం యొక్క ప్రభావం సోకింది. ప్రతీచి వంటి యువతుల మనస్సులను వేణుగానం ఆకర్షించింది. ఈ విషయం తెలిసిన లోకాయతుడు కోపోద్రిక్తుడై ఆవేశంలో రక్తమారి ప్రయోగంతో ప్రతీచిని హతమార్చాడు. కానీ దైవానుగ్రహంతో జ్వాల్కూల్ మహర్షి ఆమెను రక్షించి హిమాలయ గుహలకు తీసుకొని వెళ్ళాడు. ప్రతీచి విచిత్రమైన పరిస్థితులలో బ్రతికించబడిన విషయం లోకాయతునికి తెలియదు.
ప్రతీచి సాక్షాత్తు చార్వాకుడి మనవరాలు. ఆవేశంలో ఆమెను తన తాంత్రిక ప్రయోగంతో పొట్టన పెట్టుకున్నందుకు లోకాయతుడు భయపడ్డాడు. కారణం చార్వాకుడు తనను క్షమించడేమో అని. అయినా జరగకూడంది జరిగిపోయింది. ఇప్పుడు చేయవలసింది ఒక్కటే, తాను నిర్భయంగా చార్వాకుని ముందు నిలబడటం. ఇలా ఆలోచించి లోకాయతుడు చార్వాక రక్తశర్మల దర్శనం కోసం పారియాత్ర పర్వతం చేరుకొని వారిరువురి దర్శనం కోసం వేడుకొన్నాడు. కానీ అప్పటికే చార్వాకుడు 9 నెలల క్రితం, రక్తశర్మ 3 నెలల క్రితం చనిపోయినట్లుగా విని లోకాయతుడు ఆశ్చర్యపోయాడు. ఇక తనకు మిగిలిందేమిటి? తాను అధర్వణ ఋషి అయి ఉండి కూడా గురువు ఆజ్ఞను ధిక్కరించి ఇన్నాళ్ళు యవనులను ఆశ్రయించి క్షుద్రమైన జీవితం గడిపాడు. దాని ఫలితం ఈ విధంగా పర్యవసించింది. వేదమాత తనను క్షమించదు. ఈ విధమైన పశ్చాత్తాపానికి గురి అయ్యాడు లోకాయతుడు. అదే సమయంలో ఆ గుహలోనే పిశాచ రూపంలో ఉన్న రక్తశర్మ లోకాయతుణ్ణి చంపడానికి ప్రయత్నించాడు. దానితో లోకాయతుడు స్పృహ కోల్పోయాడు. అలా స్పృహ కోల్పోయిన లోకాయతుడికి కొన్ని క్షణాలలో తిరిగి మెలకువ వచ్చింది. ఈ మధ్యలో తనకు ఒక స్వప్నం వంటి దివ్యానుభూతి కలిగినట్లు, అందులో వేణుగానం చేస్తున్న కృష్ణుడిని తాను దర్శించినట్లు జ్ఞప్తి వచ్చి పరవశించిపోయాడు లోకాయతుడు. రక్తశర్మ పిశాచానికి బలి కాకుండా తనను రక్షించినది కృష్ణుడే అని గ్రహించిన లోకాయతుడి ఆనందానికి అవధులు లేవు. పిలవని పేరంటంగా వచ్చి తన బ్రతుకును సార్థకం చేసిన కృష్ణుని పరమ ప్రేమకు లోకాయతుడు కరగిపోయాడు అని ఈ విషయాన్ని మనకు చక్కగా అందించారండి. అంటే లోకాయతునికి కృష్ణ సాక్షాత్కారం ఎలా జరిగింది అని. ఆ తర్వాత సిద్ధాశ్రమం గురించి ఇచ్చారండి. ఆ విషయం కూడా ఈరోజు చెప్పుకుందాం. ఈ విధంగా కృష్ణ సాక్షాత్కారంతో పునీతుడైన లోకాయతుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆశ్రమవాసులకు జరిగిన విషయాలన్నీ వివరించి ప్రతీచిని తాను చంపినందుకు తనకు ఏ శిక్ష విధించినా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. ఆ సమయంలో లోకాయతుని భార్య హేమ అడ్డుపడి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకోవడంతో ఆశ్రమవాసులు ఆమెను కరుణించారు. ప్రతీచి చనిపోయిందని నమ్మిన హేమ ఆమె ఆత్మశాంతి కోసం చిత్రభానుని వేణుగానం చేయమని అర్థించింది. ఆమె అభ్యర్థనను మన్నించిన చిత్రభానువు వేణుగానం వినిపించాడు. ఆ వేణుగానంతో ఆశ్రమవాసులందరూ పులకించారు. కృష్ణ సాన్నిధ్య మధురానుభూతి అందరకు అందినది. ఆ మరునాడే గిరిశర్మ ప్రతీచిని వెంట పెట్టుకొని చార్వాకాశ్రమానికి వచ్చాడు. అది చూచిన రుతా మొదలైన వారంతా మొదట ఆశ్చర్యపోయినా తరువాత గిరిశర్మ ద్వారా విషయాన్ని తెలిసికొని అందరూ శాంతించారు. ఇక అప్పటి నుండి లోకాయతుడు ఆశ్రమానికి ఆచార్యుడయ్యాడు. అటు తర్వాత శ్రీకృష్ణుడు వాసుదేవుడై మార్గశీర్ష పూర్ణిమ నాడు విశ్వజిద్యాగం చేసి మంద్రజాల మార్గంలో తన సాన్నిధ్యాన్ని సర్వులకు నిశ్శేషంగా ధారబోశాడు. ఆ కృష్ణ సాన్నిధ్యంతో చార్వాకాశ్రమం సిద్ధాశ్రమంగా మారినది. ఈ విధంగా కృష్ణుడు తానే మంత్రరూపుడై సమస్తము వ్యాపించి తన సాన్నిధ్యం ప్రసాదించటంతో ఈ నవల సుఖాంతంగా ముగిసినది. ఇదే
కృష్ణమాచార్యుల వారు తమ ద్వారా లోకానికి అందించిన మంత్రజాలం అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున ఈ పాత్ర చిత్రణ, అంటే రకరకాల పాత్రలు ఉన్నాయి కదండి ఈ నవలలో, ఆ పాత్ర చిత్రణ మాస్టారు ఎలా చక్కగా చేశారు అనేటువంటి విషయము రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.